ట్రంప్ అన్ని దేశాలతో పోరాడుతున్నాడా? ప్రెసిడెంట్ ట్రంప్ రెండో పదవీకాలం 2025-26 ప్రారంభం అనేక దేశాలతో తీవ్రమైన ఉద్రిక్తతలతో గుర్తించబడుతోంది. అతని అమెరికా ఫస్ట్ విధానం సంప్రదాయ దౌత్యానికి బదులుగా కఠిన శక్తి, హార్డ్ పవర్ మరియు లావాదేవీ ఆధారిత రాజకీయాలకు మారింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా బహిరంగ వివాదాలు పెరిగాయి. గ్లోబల్ టారిఫ్ వార్ అంటే వాణిజ్య యుద్ధం. ట్రంప్ తన చర్చల ప్రధాన ఆయుధంగా టారిఫ్లను ఉపయోగించాడు. దీని ప్రభావం దాదాపు అన్ని ప్రధాన వాణిజ్య భాగస్వాములపై పడింది. ప్రతీకార టారిఫ్లు 2025లో లిబరేషన్ డే పేరుతో దాదాపు అన్ని దిగుమతులపై భారీ టారిఫ్లు విధించారు. కెనడా, మెక్సికో 25% ఆటో టారిఫ్లు, ఉత్తర అమెరికా వాణిజ్య బంధాలను విడదీయాలనే హెచ్చరికలతో చరిత్రలో ఎన్నడూ లేని ఉద్రిక్తతలు. చైనా టారిఫ్లు ఒకదానికొకటి పెరుగుతూ కొన్ని వస్తువులపై 145% వరకు చేరాయి. ఇరాన్ సెకండరీ టారిఫ్లు జనవరి 2026లో ఇరాన్తో వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా 25% టారిఫ్ విధిస్తామని ట్రంప్ ప్రకటించాడు. దీని ప్రభావం భారత్, చైనా, టర్కీ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలపై పడింది. భౌగోళిక మరియు ప్రాంతీయ దూరాంక్రమణ విధానం. ట్రంప్ పశ్చిమ అర్ధగోళంలో మరింత విస్తరణాత్మక విధానాన్ని అనుసరిస్తున్నాడు. వెనిజువెలా 2025 చివరిలో జరిగిన సైనిక ఆపరేషన్ తర్వాత వెనిజువెలాను నిరంతరం అమెరికా నడుపుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించాడు, ముఖ్యంగా చమురు వనరుల నియంత్రణ కోసం. గ్రీన్లాండ్ డెన్మార్క్ నుంచి గ్రీన్లాండును కొనుగోలు చేయాలని తన ప్రయత్నాన్ని మళ్లీ ప్రారంభించాడు. ఎవరూ అమెరికా సైన్యంతో పోరాడలేరు అన్న వ్యాఖ్యలు యూరప్ మిత్రదేశాలను ఆందోళనకు గురిచేశాయి. డోన్రో సిద్ధాంతం లాటిన్ అమెరికాపై అమెరికా ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించడమే లక్ష్యమని పరిపాలన స్పష్టంగా ప్రకటించింది, దేశాల సార్వభౌమాధికారాన్ని పక్కనపెట్టుతూ. మిత్రదేశాలతో దెబ్బతిన్న సంబంధాలు. నాటో మరియు యూరప్ సాంప్రదాయ మిత్రదేశాలతో సంబంధాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. రక్షణ ఖర్చులు. నాటో దేశాలు తమ జీడీపీలో 5% రక్షణపై ఖర్చు చేయాలని ట్రంప్ డిమాండ్ చేశాడు, మునుపటి 2% బదులుగా. ఒంటరివాదం. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం సహా 60కి పైగా అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా వైదొలిగింది. యుక్రెయిన్ రష్యాతో త్వరిత శాంతి ఒప్పందం కోసం యుక్రెయిన్కు ఇచ్చే సైనిక సహాయాన్ని నిలిపివేయడంతో యూరప్ నేతలతో ఉద్రిక్తతలు. సైనిక చర్యలు. ఎండలేని యుద్ధాలు వద్దు అన్న మాటలున్నా ట్రంప్ పాలన సైనికంగా చాలా చురుకుగా ఉంది. 2025లో మాత్రమే 7 దేశాల్లో 600కు పైగా దాడులు జరిగాయి. ఇరాన్ జూన్ 2025లో అణు కేంద్రాలపై దాడులు. యెమెన్, సొమాలియా, నైజీరియా ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కొనసాగుతున్నాయి. సిరియా, ఇరాక్ ఐఎస్ఐఎల్ మరియు మిలీషియా గ్రూపులపై ప్రతీకార దాడులు. దేశాలు ఘర్షణల సారాంశం. చైనా ఆర్థిక, సాంకేతిక, టారిఫ్ యుద్ధం మరియు ఏఐ ఆధిపత్యం. కెనడా ఆర్థిక, సరిహద్దు 35% టారిఫ్లు మరియు అనెక్సేషన్ వ్యాఖ్యలు. యూరోపియన్ యూనియన్ దౌత్యం, భద్రత. నాటో ఖర్చులు మరియు గ్రీన్లాండ్ వివాదం. వెనిజువెలా సైనికం, వనరులు, చమురు నియంత్రణ మరియు పాలన. ఇరాన్ సైనికం, ఆర్థికం, అణుదాడులు మరియు వాణిజ్య నిషేధాలు. ముగింపు. కొంతమంది దీన్ని అందరితో పోరాటం అని చూస్తుంటే, ట్రంప్ పరిపాలన మాత్రం దీన్ని శక్తి ద్వారా శాంతి అంటే పీస్ త్రూ స్ట్రెంగ్త్ అని వర్ణిస్తోంది. ప్రపంచ స్థిరత్వం కంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న విధానమిదని వారు చెబుతున్నారు. భారత్ లేదా యూకే వంటి దేశాలు ఈ కొత్త టారిఫ్లకు ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకోవాలా? థాంక్యూ. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రామ్ నాయుడు.